మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75 to 85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35 to 40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. మనం చూస్తున్నాము ఫిబ్రవరి నెలకు సంబంధించి కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉందండి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క అష్టమ శని నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో వీరికి వాస్తవానికి కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా బ్రేకప్స్ జరగడం, చాలా కాల్స్ ఎక్కువగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారే గురువుగారు మాకు బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, గురువుగారు మాకు భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి, కోర్టు కేసుల దాకా వెళ్ళడం జరిగింది, గురువుగారు మాకు వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలలో గొడవలు వాటిల్లుతూ ఉన్నాయి, ఇవి మేము సెటిల్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా కొన్ని కాదు కాల్స్. కనుక మీరు దయచేసి కర్కాటక రాశి వారు ఓర్పుతో ఉండండి. మీకు చెప్పేది ఒకటే విషయము, మహన్యాసపూర్వక శని పాశుపతం చేసుకోండి. మనము ఇక్కడ ఈ యొక్క ఫిబ్రవరిలో సామూహికంగా కూడా చేయించడం జరుగుతూ ఉన్నది. కుదిరితే అందులో మీ యొక్క గోత్రనామాలు రాయించుకోండి. మరి కర్కాటక రాశి వారికి 6వ స్థానంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం చేత వీరికి ఎలాంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి అనుకుంటే, ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఇది భృగు షట్కార దోషం అంటారు. 6వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మంచిది కాదు. స్త్రీ మూలక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నేరాలు కావచ్చును, అంటే నేరం చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. అంటే అంతటి మానసిక ఒత్తిడికి గురవుతారు మీరు. కనుక ఆరోగ్యం కాస్త కాపాడుకోండి. హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీవారైనా పురుషులైనా ఎవరైనా కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గోచరిస్తూ ఉన్నాయి. భృగు షట్కార దోషం అనేటువంటిది మంచిది కాదు. వీరికి ఈ విధమైనటువంటిది ఏర్పడుతూ ఉంది. దీనితో పాటుగా అష్టమ శని కూడా ఉండడం చేత వీరికి ఈ అష్టమ శని అంటే మనకి ఏమొస్తుందంటే ఆయుష్ స్థానము, అదేవిధంగా గెలుపు స్వభావము, పలుకుబడి కావచ్చును, ఇంకా ప్రతిభ కావచ్చును, ఇవన్నీ ప్లస్ అవుతవి. కానీ మీ జాతకంలో శనిగ్రహం కనుక నీచబడిపోయినా లేదా శనికి సంబంధించినటువంటి స్థానము సరైనటువంటి స్థానం లేకున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటే మనకు చూసుకున్నట్టయితే మరి మీకుండేటువంటి యొక్క అష్టమ శని మూలకంగా ప్రాణగండాలు కావచ్చును, అదేవిధంగా కాస్త శరీరానికి సంబంధించి ఇబ్బందులు, స్త్రీ వల్ల పరాభావాలు,
ఉమ్, ఈ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి కర్కాటక రాశి వారికి శని ఇలాంటి ఇబ్బందులు ఇచ్చినట్టయితే గురు మూలకంగా ఎంతో కూడా ప్లస్ వాతావరణం ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ. మరి ఇక్కడ గురువు మీకు దశమ స్థానంలో ఉండి చక్కటి ఉద్యోగము, అదేవిధంగా రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి విధంగా కృషి చేయడం, ఇంకను వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెప్పించేటువంటి పరిస్థితి. మరి శని మూలకంగా ఇబ్బందులు, గురువు మూలకంగా ప్లస్సులు ఉన్నవి. మరి మీ జన్మ జాతకంలో శనిగ్రహము కానీ గురుగ్రహము కానీ తాను ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది ఇక్కడ. కనుక మీ జన్మజాతకం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్, ఖచ్చితంగా కూడా చెక్ చేసుకోవాలి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి రావాల్సిన ధనం రావడము, అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా కూడా మంచి జరిగేటువంటి పరిస్థితి. ఇంకను చూసుకున్నట్టయితే 9లో రాహు ఉండడం చేత తండ్రి తరపున కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. కనుక కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా శనికి సంబంధిత పాశుపతం చేయించుకోండి, మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమాతు బుధుడు, అదేవిధంగా కుజుడు, అదేవిధంగా సూర్యుడు మీకు ఫిబ్రవరి నెల మొత్తము కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక చక్కగా ప్రతిరోజు కూడా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవడం ఎంతో కూడా ఉత్తమం. కర్కాటక రాశివారు నోరు ఎంతో కూడా అదుపులో పెట్టుకోండి, చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.